ప్రపంచంలో ప్రతి ఒక్కరిపైన ఎవరో ఒకరు ఏదో ఒక ఒపీనియన్తో ఉంటారు. ఎవరు మనల్ని ఎలా చూస్తారనేది వాళ్ళు మనల్ని అర్థం చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది. నా పేరు నిషిత్ విద్యాధర్. అందరి జీవితంలో లాగే నా జీవితంలో కూడా ప్రేమ, స్నేహం, విరోధం అన్నీ ఉన్నాయి. కానీ మహతి అంది. ఆనంద్ అన్నాడు. చివరికి రాజీవ్ అన్నాడు. చీటర్, సెల్ఫిష్, డేంజరస్. ఒక మనిషి పైన అందరికీ ఒకేలాంటి ఒపీనియన్ ఉండటం చాలా కష్టం. కానీ వీళ్ళందరికీ నా మీద ఒకే ఒపీనియన్ ఉండటానికి కారణం ఐడియా ఉందా? నిద్ర పట్టకపోతే జాగింగ్కి వచ్చాను సార్. వాలెట్ తీసుకురాలేదు. నిద్ర పట్టకపోతే పుస్తకాలు చదువుతారు, లేదంటే సినిమాలు చూస్తారు. అంతేగాని ఈ టైంలో ఒక్కడవే జాగింగ్ చేస్తున్నావు అంటే నాకేదో అనుమానంగా ఉంది. పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తే తెలుస్తుంది. సార్ నిన్నే రా, సార్ పిలుస్తున్నారు. నా పేరు ఆనంద్ సార్. మద్దిలపాలెం మొబైల్ షాప్లో వర్క్ చేస్తుంటాను సార్. వాడు నా ఫ్రెండే సార్. వీడే సార్. వీడికి రాత్రులు నిద్ర పట్టదు సార్. కావాలంటే కళ్ళు చూడండి సార్ ఎంత ఎర్రగా ఉన్నాయో. అవును సార్, రాత్రంతా మెలకుగానే ఉన్నాడు. ఏమయ్యా, రాత్రులు నిద్ర పట్టక రోడ్డు అంతా తిరుగుతుంటే అనవసరంగా పోలీస్ స్టేషన్ రావాల్సి వస్తుంది. ఇంకెప్పుడు తిరగకు. ఓకే సార్, నమస్తే. థ్యాంక్స్ సార్. పదరా సార్. ఇలా అయితే రోజు ప్రాబ్లం అవుతురా. నువ్వేమో రాత్రులు నిద్ర పడక రోడ్ల మీద తిరగడం, వీళ్ళేమో తీసుకొచ్చి నేను స్టేషన్లో పెట్టడం, నేనేమో నిద్ర మాకు నేను విడిపించడం. ఇవన్నీ కాదు కానీ వెళ్ళి డాక్టర్ చూపించుకుందాం పద. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? అర్థం పడకుండా. ప్రాబ్లం ఏంటి? మా వాడికి నిద్ర పట్టక అస్తమానం రోడ్ల మీద తిరుగుతుంటే పోలీసులు పట్టుకెళ్తున్నారు సార్. అసలు వాడు ప్రాబ్లం ఏంటో మీకు చూపిందామని తీసుకొచ్చాను. అదేదో ఇన్సేమియా అంటున్నారు సార్. సేమియా పాయసం కాదు నాన్న, ఇన్సోమ్నియా. అదే డాక్టర్. రోజుకి ఎన్ని గంటలు పడుకుంటారు? బాగానే పడుకుంటారు డాక్టర్. అతన్ని చెప్పనిస్తావా? 6-7 గంటలు పడుకుంటానండి. రాత్రి ఎన్ని గంటలకు నిద్రపోతారు? ఉదయం 5-6 గంటల వరకు నిద్ర పట్టదండి. అందరూ ఆ టైంకి నిద్రలేస్తారు డాక్టర్. వీడు మాత్రం పడుకుంటాడు. ఎనీ టెన్షన్స్? వీడి వల్ల నాకున్నాయి డాక్టర్. అంటే ఈ మధ్య వాడి జాబ్ పోయింది. ఎన్నోది? 6ది. అన్నీ నిద్రపోతాడనే తీసేశారు. మీరు అనుకుంటున్నట్టుగా ఇది ఇన్సోమ్నియాలా అనిపించట్లేదు. ఒకవేళ అదే కనుకైతే రోజుకు 2-3 గంటలు మాత్రమే పడుకుంటారు. లెట్స్ టేక్ సమ్ టెస్ట్ అండ్ సీ. నేను చూసిన దాన్ని బట్టి నువ్వు సఫర్ అవుతుంది ఇన్సోమ్నియా కాదు, డిఎస్పిడి, డిలేడ్ స్లీప్ ఫేజ్ డిజార్డర్. అంటే ఈ సినిమా చూసి పడుకుందామనో, ఈ మెసేజ్ చేసి పడుకుందామనో, ఈ వర్క్ చేసి పడుకుందామనో నిద్రని పోస్ట్పోన్ చేసేవాళ్ళలో వచ్చే ఒక ప్రాబ్లం. అంచేత వీళ్ళు ట్రెడిషనల్ వర్కింగ్ అవర్స్ అంటే 9 to 5 జాబ్స్ చేయలేరు. కారణం ఆ టైంలో వీళ్ళు ఇన్యాక్టివ్గా ఉంటారు కాబట్టి. చూడ్డానికి ఇది చాలా చిన్న ప్రాబ్లంలా కనిపించినా చాలా కాలం దానికి అలవాటు పడ్డారు కాబట్టి దాని నుంచి బయటికి రావడం చాలా కష్టం. నిద్ర మాత్రలు ఇచ్చిన ఇంపాక్ట్ ఉండదు. పైగా ఎక్కువగా తీసుకుంటే ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒక డాక్టర్గా నేను నీకు ఇచ్చే సలహా ఏంటంటే, నువ్వు ఇలాగే ఉంటే ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులు పడతావు, సైకలాజికల్గా స్ట్రెస్ ఫీల్ అవుతావు, అందరిలా ఉద్యోగం చేయలేకపోతున్నానేమిటా అని.
ప్రస్తుతం నువ్వు ఏదైనా రాత్రిపూట చేసే జాబ్ చూసుకోవడం మంచిది. అప్పుడు నీ Hello everyone. I'm Mahati. నేను కాలనీ మెంబర్ని. ఆర్ట్ ఆఫ్ లివింగ్ని ప్రాక్టికల్గా నా లైఫ్లో అప్లై చేస్తుంటాను. ఇంట్లో పిల్లలు అలరి చేస్తున్నారని ఆడుకోవడానికి మనమే స్మార్ట్ ఫోన్స్ ఇస్తాం, ప్లే స్టేషన్స్ కొనిస్తాం. వాటితో ఎప్పుడూ ఆటలేంటని మనమే విసుక్కుంటాం. వాళ్ళు ఆడుకోవడానికి సరైన ఆట వస్తువులుంటే మనమే పిల్లల్ని పార్కుకు పంపిస్తాంగా. అప్పుడు వాళ్ళందరూ కలిసి ఆడటానికి ట్రై చేస్తారు, టీమ్గా ఆడటం అలవాటు చేసుకుంటారు. 3 నెలలుగా అడుగుతున్నా పిల్లలు పార్క్లో ఆడుకోవడానికి మినిమం ఫెసిలిటీస్. అలా అని వాళ్ళ ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా వదిలేస్తే పిల్లలకి నష్టం. అందుకే పిల్లలకి పార్క్లో ఆడుకోవడానికి అవసరమయ్యే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనమే ఏర్పాటు చేసుకుందాం. ఇప్పుడు మేము ముందుకు ఒక బాస్కెట్ వస్తుంది, దాంట్లో మీకు నచ్చినంత డొనేట్ చేయండి ప్లీజ్. ఇప్పుడు మీరు చేసే సహాయం ప్రపంచాన్ని మార్చకపోవచ్చు, కానీ పిల్లల ప్రపంచాన్ని మారుస్తుంది. ఏంటండి? థ్యాంక్ యూ. సార్ వెళ్దాం సార్. పిల్లలకి అనగానే మనందరం దీంతో ఇచ్చాం, కానీ ఒక్కరు మాత్రం మనసుతో ఇచ్చారు. అతనెవరో అందరి ముందు చెప్తే అందరికీ ఐడల్గా ఉంటుందని వారిని ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాను. సార్ మీరే సార్, మిమ్మల్ని. Mr. 6 feet, please come on the stage. సార్, మీ దగ్గర జాబ్ ఉందని పేపర్లో యాడ్ ఇచ్చారు. ఇచ్చేసాంగా. చాలా అవసరం అండి. అవసరం ఉందనే ఇచ్చేసాం. మీకు కాదు సార్, నాకు. ఏం చదువుకున్నావు? ITI అండి. సరే, రేపు పొద్దున్న వచ్చి పనిలో చేరు. ఏంటో ఆలోచిస్తున్నావు? జీతం కోసమా? కాదు, అది ఉదయం కాకుండా ఉదయం ఏమన్నా చదువుకోవాలా? లేదు. మరి ఇంకేంటి? నైట్ వర్క్ ఏమైనా ఉంటే ఇవ్వండి, కష్టపడి పని చేస్తాను. కష్టపడి పని చేసేవాడికి రాత్రి అయితే ఏంటి, పగలైతే ఏంటా? రాత్రి నిద్ర పట్టదు, పొద్దునేమో పని చేయలేను. అర్థం చేసుకోండి. అర్థమైంది. ఈ మధ్య చెవుడు మోగ అని సర్టిఫికెట్ పట్టుకుని జనాల డబ్బులు అడుగుతూ మోసం చేస్తున్నారా? అట్లాగే నువ్వు కూడా కొత్తగా ఉద్యోగం కోసం ఈ పుచ్చకాయ మాట్లాడి చెప్తున్నావు. నా మాట వినండి. ఎలా సార్, నా మాట అర్థం చేసుకోండి. మమ్మల్ని విసిగించుకో. ఇక్కడ ఉద్యోగాలు లేవు, బయలుదేరు. ఒరే సామే, ఎవరిని పడితే నువ్వు పంపిస్తావరా?
పిచ్చోడా, ఈసారన్నా ప్రాపర్గా కరెక్ట్గా రికార్డ్ చేసావా లేదా? ఎప్పుడు దిక్కులు చూస్తుంటావేంట్రా? అక్కడ ఏం జరిగిందో తెలుసుకున్నావా? తెలుసుకున్నా. ఎవరో ఇద్దరు బైక్ పై వచ్చి భార్య చైన్ తెంపుకెళ్ళిపోయారంట. ఆ కంగారులో బైక్ కాస్త స్కిడ్ అయి కింద పడి భార్య పరిస్థితి చాలా క్రిటికల్గా ఉందంట బాస్. ఓకే, బైక్ తీసుకురా. సరే. హలో, హనుమంత్ మాట్లాడుతున్నా. నా దగ్గర మంచి కేసు ఉంది, చైన్ స్నాచింగ్ కేసు, భార్య భర్తల ఫుటేజ్ ఉంది. నైట్ ప్యాట్రోలింగ్ లేదని పోలీస్ డిపార్ట్మెంట్ని ఏకేయచ్చు. మీ ఛానల్కి మంచి టీఆర్పీ వస్తుంది, నాకు లాభం వస్తుంది. ఒకసారి ఆలోచించు, ఎంత ఇస్తావు? 5,000? 10,000 అయితే చెప్పు, లేకపోతే ఇంకొక ఛానల్ ఉంది. 7,000? సరే, 10 నిమిషాల్లో వస్తున్నా. సార్, మీరు ఏ ఛానల్లో పనిచేస్తున్నారు? ఏ ఛానల్లో డబ్బు ఎక్కువ ఇస్తే దాంట్లో, అంతే. మీ దగ్గర జాబ్ ఉంటే జాయిన్ అవ్వచ్చా? వీడిని చూసినావా? నాకు వచ్చేది వీడిని మేపడానికే సరిపోతుంది. ఇంకా నేను నీకు ఎక్కడివ్వాలి? వేరే జాబ్ ఉంటే చూసుకో, వెళ్ళు. పోనీరా. వెల్కమ్ టు మహా న్యూస్. వరుస చైన్ స్నాచింగ్ లతో వైజాగ్ సిటీ ప్రజలు వణికిపోతున్నారు. నిన్న అర్ధరాత్రి చైన్ స్నాచింగ్ బారిన పడిన ఓ భార్య భర్త హాస్పిటల్లో ట్రీట్మెంట్. భార్య పరిస్థితి విషమంగా ఉంది. ఇంత జరుగుతున్నా పోలీస్ వ్యవస్థ ఏమాత్రం స్పందించకుండా మండు వేసవిలో ఏసీలో కూర్చున్న వాళ్ళలా తాపీగా ఉన్నారు. షార్ట్ బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి మహా న్యూస్. అరే కెమెరా ఇప్పుడు ఎందుకురా? ప్రకృతిని బంధించాలా ఏంటి? చెప్పు. చెప్పను, చూపిస్తా. రే, మనకు తినడానికి తిండి లేదు, రెంట్ కట్టడానికి డబ్బులు లేవు. జాబ్ వచ్చిన తర్వాత కొనుక్కుందురా. ఇదే జాబు అంటే పెళ్ళిళ్ళు మెచ్యూర్ ఫంక్షన్ తీసుకుని బతుకుతావా? నాకంత మెచ్యూరిటీ ఇంకా రాలా. ఓ మంచి కెమెరా చూపించండి. ఓకే, 2-3 వేలల్లో మంచి డిస్కౌంట్ ప్రైస్లో చూపించమ్మా. కెమెరాలో నైట్ విజన్ కూడా బాగుండాలి. అది ఓకే సార్. నీకు మామూలు కెమెరా దండగా నైట్ విజన్ ఎందుకు? తర్వాత చెప్తాను. ఇదిగోండి సార్. ఎంత? 35,000. 35,000? ఎన్ని మెచ్యూర్ ఫంక్షన్ చేయాలరా? వేడిగా ఉందా? సిటీ చాలా డల్గా ఉందేంటి? ఒక్క కేసు కూడా దొరకట్లేదండి బాస్. అనుకోగానే దొరకడానికి న్యూస్ ఏమన్నా కేసా? హలో, చెప్పన్నా, ఎక్కడ? ఏ కేసు బాస్? ప్రాస్టిట్యూషన్ పోలీస్ రైడ్. ఓ అవునా, రైడింగ్ మంచి కేసా బాస్? మరి జనం న్యూస్ చూస్తూ ఆ ముఖానికి కట్టుకున్న చున్నీ ఉడకపోతుందా అని చూస్తారు. అది అదే. అంబులెన్స్ ఇక్కడ సీతం దారిలో యాక్సిడెంట్ అయింది. పట్టుకున్నా నెమ్మది పైకి ఇటు పట్టుకో ఇంకొంచెం. ఓకే ఓకే, ఆల్సన్ చేయండి. బ్రేకింగ్ అయిపోయి ఇంకా అదే యాక్సిడెంట్ విజువల్స్ వేస్తావా? కొత్త విజువల్స్ చూసి ఫైల్లో నుంచి తీ. ఓకే సార్. క్రాస్ ఫ్రేమ్ పెట్టు. అలాగే సార్. కట్ చేసి హాఫ్ ఫ్రేమ్ పెట్టి చేయి. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. ఎడిటర్ ఎవరండి ఇక్కడ? నేనే ఎడిటర్ రాజీవ్. చెప్పండి సార్. నా దగ్గర యాక్సిడెంట్ విజువల్స్ ఫుటేజ్ ఉంది సార్. ఏది? ఆ సీతమ్మ దారదా? అవును. అన్ని ఛానల్స్ ఆల్రెడీ బ్రేకింగ్ వేసేసాయండి. ఇప్పుడు నాకేమవసరం చెప్పండి.
ఆ యాక్సిడెంట్ తర్వాత ఫస్ట్ ఫుటేజ్ నా దగ్గరే ఉందండి. సార్ ఐ డోంట్ నీడ్ ద ఫుటేజ్. సార్ సారీ, థ్యాంక్ యూ. విసిగించకుండా వెళ్ళండి ప్లీజ్. స్ప్లిట్ స్క్రీన్ అయ్యి. ఓకే సార్. సీతమ్మధార యాక్సిడెంట్ లో చనిపోయింది మాజీ మంత్రి రమేష్ ప్రసాద్ కొడుకు అయిన డాక్టర్ నరేంద్ర ప్రసాద్ అని ఇప్పుడే పోలీసులు నిర్ధారించారు. ఎక్స్క్యూజ్ మీ, ఆ యాక్సిడెంట్ విజువల్స్ ఫస్ట్ షూట్ చేసేది నువ్వేనా? నేనే సార్. కమ్ ఆన్. ఈ ఫుటేజ్ మీద ఎక్స్క్లూజివ్ వాటర్ మార్క్ వేసి టెలికాస్ట్ కి రెడీ చేయి. అలాగే సార్. 10 నిమిషాల్లో ఇట్ షుడ్ బి ఆన్ ఎయిర్. ఓకే సార్. హరీ అప్, డోంట్ మిస్ దిస్ ఛాన్స్. గ్రేట్ జాబ్. పద. చాలా మంచి న్యూస్ తెచ్చావు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ కాదండి, డబ్బు కావాలి. ఏదో సోషల్ రెస్పాన్సిబిలిటీతో చేసావు అనుకున్నాను. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఇటు వస్తారా? మీ బాస్ శాలరీ ఎంత ఉంటుంది? అది పర్లేదు చెప్పండి. 1.5 lakh. ఓకే, అర్థమైంది. ఎంత కావాలేంటి? 15,000. నువ్వు తెచ్చిన ఫుటేజ్లో సగం బ్లర్, మిగతా సగానికి లైటింగ్ లేదు. నేను అడ్జస్ట్ చేసుకొని టెలికాస్ట్ చేసుకోవాలి. ఇలాంటి క్వాలిటీ వీడియోకి అంత ఇవ్వలేను. సగం ఇస్తాను, అడ్జస్ట్ అయిపో. ఏం చేస్తుంటావు? నైట్ న్యూస్ కవర్ చేస్తూ ఉంటానండి. ఓ, నైట్ రిపోర్టింగ్కి కొత్త. నీ ఫ్రేమింగ్లో లైటింగ్లో కాన్సన్ట్రేషన్ పెంచు. అవును, నీ ఫోన్ నంబర్ ఎంత? నీకేది దొరికినా ముందు నాకే ఇవ్వాలి, సరేనా? ఓకే సార్. లేరా. ఏంట్రా? 8,000. ఏం చేస్తున్నావురా? నైట్ రిపోర్టింగ్. అంటే పద చెప్తా. ఆగరా, లింగి జరిపోద్ది. బుల్తెన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిన్న అర్ధరాత్రి సిటీలో జరిగిన కార్ యాక్సిడెంట్ లో చనిపోయిన ఎక్స్ మినిస్టర్ రమేష్ ఆ ఫుటేజ్ షూట్ చేసింది నేనే. నరేంద్ర ప్రసాద్ యాక్సిడెంట్ ఎక్స్క్లూజివ్ విజువల్స్ మనం ముందుగా మహా న్యూస్ లో చూస్తున్నాం. ఇలాంటివి ఛానల్స్కి ఇస్తే వాళ్ళు మనకి డబ్బు ఇస్తారు. రోజుకి 2 షూట్ చేసినా చాలు, 10,000 పైన సంపాదించవచ్చు. ఇగో వెళ్ళి ఆ కెమెరా షాప్కి ఇచ్చే. కెమెరా తర్వాత రెంట్ తీసుకొచ్చి మోహన్ కొట్టాడు ఓనర్. వెళ్ళి కొట్టేసేస్తా. చెప్పేది మీకే. ఒక్క నిమిషం వెళ్ళు, వెళ్ళు. చెప్తే అర్థం కదా, వెళ్ళు. సో స్వీట్ ఆఫ్ యూ. రండి మేడం, లేట్ అయింది కదా, ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. థ్యాంక్ యూ. డాడ్ వస్తా అన్నారు, వెయిట్ చేస్తాను. సరే మేడం, బాయ్. హలో డాడీ, ఎక్కడ? సారీరా, ఇంకా రిలీవర్ రాలేదు. నువ్వు క్యాబ్లో వెళ్ళిపోతల్లి. సర్లే. హాయ్. హలో. గుర్తుపట్టలేదా? ఆ రోజు పార్క్లో డొనేషన్. ఓ సారీ. దేవుడు నాకు చిన్న మెమరీ చెప్పేశాడు. 1 KB. ఇక్కడేం చేస్తున్నారు? స్కూల్ యానివర్సరీ ఫంక్షన్. ఓ, అందరూ వెళ్ళిపోయారు. నేను నాన్న కోసం వెయిటింగ్. ఆయన రావటం కుదరదంటే క్యాబ్ కోసం ట్రై చేస్తున్నా. పోనీ నేను డ్రాప్ చేయనా? హలో, స్ట్రేంజర్స్ తోనా?
ఎవరొకరు ఎక్కడో ఒక చోట పరిచయం కాకుండా ఫ్రెండ్స్ అవ్వరు. ఆ రోజు పార్క్లో నన్ను చూడకపోయి ఉంటే మీరు అన్నట్టు స్ట్రేంజర్సే. అక్కడ పరిచయం కాబట్టి పలకరించాను, తెలుసు కాబట్టి డ్రాప్ చేస్తానన్నా, అంతే. వైజాగ్లో సాఫ్ట్వేర్ కంపెనీలు పెరిగే కొద్దీ టాక్సీలు ఆటోలు కేవలం వాటి చుట్టూనే తిరుగుతున్నాయనుకుంటా. నమ్మలేకపోతున్నా నేను ఒకప్పుడు అదే సాఫ్ట్వేర్ జాబ్ చేశానా అని. అది మానేసి టీచర్ అయ్యాక లైఫ్ ఎంత ప్రశాంతంగా ఉందో. ఆ వర్క్ అవర్స్ స్ట్రెస్తో నాకెంత చిరాకు వచ్చేదో. అలా నైట్ జాబ్స్ చేసేవాళ్ళు నాకు అస్సలు అర్థం కాదు. వాళ్ళేంటో వాళ్ళ లోకం ఏంటో. అవును, మీరేం చేస్తుంటారు? రిపోర్టర్. అంటే అది ఉత్సాహంగా ఆనందంగా రిపోర్ట్ చేయడం అంతే. ఈ రైట్ తీసుకోండి. పేపరా? ఛానల్. ఆ రోజు ఇచ్చిన డొనేషన్ బట్టి బాగానే రిపోర్ట్ చేస్తున్నారు అనుకుంటా. ఏదోనండి, ట్రై చేస్తున్నాను. స్టాప్ స్టాప్, ఇదే మా ఇల్లు. రండి, అమ్మకు పరిచయం చేస్తాను. పర్లేదు, ఇంకోసారి వస్తానులేండి. ఓకే, బాయ్. బాయ్. ఎక్స్క్యూజ్ మీ, మీ నంబర్ చెప్తారా? సార్, కాన్వెంట్ జంక్షన్లో కార్ కాలిపోతున్న ఫుటేజ్ తీసుకొచ్చాను. హను ఆల్రెడీ ఇచ్చి వెళ్ళాడు. జనం ఇలాంటి వార్తని పెద్దగా పట్టించుకోరు. ఒక కారు కాలిపోయిన వార్త కంటే జనం నిండా ఉన్న బస్సు కాలిపోయిన వార్త పెద్ద వార్త. అలాంటి న్యూస్కి టీఆర్పీలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఛానల్స్ కూడా పోటీపడి అలాంటి న్యూస్ని ఎక్కువగా టెలికాస్ట్ చేస్తాయి. ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఫస్ట్ న్యూస్ వేయకపోవడం వెనకబడిపోవడమే కాదు, ఓడిపోవడం కూడా. నువ్వు తెచ్చే న్యూస్లో ఎక్కువ ఎమోషన్ ఉండాలి, ఎక్కువ క్రైమ్ ఉండాలి. మోర్ ఎమోషన్, మోర్ క్రైమ్, మోర్ టీఆర్పీస్, మోర్ మనీ. రెండు రోజుల క్రితం జాబ్ అడిగావు, అప్పుడే నా కాంపిటీషనా? గుడ్. నైట్ రిపోర్టింగ్ అంటే రోడ్డు మీద బైకు, చేతిలో కెమెరా వేసుకుని తిరగడం కాదు. రిస్క్ ఎక్కువ, ప్రాణాలు పోతాయి, గుర్తుపెట్టుకో. పేమెంట్ ఒక రోజు ఉంటుంది, ఇంకొక రోజు ఉండదు. ఈ రోజులాగా అనవసరంగా నువ్వు టైం వేస్ట్ చేసుకోకు. రాత్రిపూట వెళ్ళి పడుకో. అలాగే స్వాధీనం చేసుకున్నాను. ఇలాంటి ముఖాలు ఇంకా ఎక్కడున్నా వాళ్ళని ఖచ్చితంగా వదిలిపెట్టాం. అక్రమ ఇసుక తరలింపులో వీళ్ళు ఇంతవరకు దొరికారంటే ఇంకా వీళ్ళ వెనక పెద్దలు ఎవరున్నారో మొత్తాన్ని మేము బయటికి తీసుకొస్తాము. ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని వదలము. మద్దిలపాలెం ఏరియా ఆఫీసర్స్ కాలనీలో బయట పార్క్ చేసిన కార్లని ఎవరో ఆకతాయిలు రాళ్లు విసురుతూ అద్దాలు పగలు కొడుతున్నారంట. వెంటనే అక్కడికి వెంకటేష్ ని సదాశివని పంపించండి. ఓవర్. జనం వస్తువులు పోతే కాపాడవలసిన బాధ్యత మందర. అలాంటిది మన బైక్ ఎవడో కొట్టేశాడని తెలిస్తే మన పరువు పోతుంది, ఉద్యోగాలు పోతాయి. అసలు ఎలా పోయిందిరా? రాత్రి పెట్రోల్ బంక్ దగ్గర బైక్ పార్క్ చేసి వాష్రూమ్కి వెళ్ళి వచ్చేలోపు బయట వాళ్ళకి తెలియకుండా డిపార్ట్మెంట్లోనే ఇన్వెస్టిగేషన్ చేయండి. ఏంటి? ఓకే సార్. హలో,
ఫోన్ చేసింది నేనే సార్. ఓ బైక్ ఎక్కడా? అక్కడ. రై వెళ్ళు. థ్యాంక్స్ అయ్యా, డిపార్ట్మెంట్ పరువు కాపాడావు. పర్లేదు సార్, రిపోర్టర్ని కదా, ఇది నా డ్యూటీ. ఓ రిపోర్టరా? సార్ వాకీటాకీ కనిపించట్లేదు సార్. నాకు తెలియదు సార్, నేను వచ్చేసరికి బైక్ ఉంది, పోలీసులు దాన్ని ఫోన్ చేశాను. బైక్ దొరికింది కదా, దాన్ని కొట్టేసినట్టు కూడా దొరుకుతాడులే. అయినా వాకీ టాకీ తీసుకెళ్ళి ఆడేం చేసుకుంటాడయ్యా? పదరా. త్రిపాఠి రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారా అంటే చేయబోతున్నారు అని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. వివరాలు బ్రేక్ తర్వాత చూద్దాం. మన బాబు కూడా రాజకీయాల్లో ఉంటే ఈ పాటికి ఏ చంద్రబాబు అయిపోదురా. కంట్రోల్ రూమ్ 2 టౌన్ ఎస్ఐ గారు స్టేషన్కి వస్తున్నారు. వెంటనే గోపాలను తీసుకురండి. వారిని ఏంట్రా ఇది? స్వామి బీచ్ దగ్గర ఏదో చిన్న యాక్సిడెంట్ జరిగిందంట. ఎవరిరా ఇది? మందే. మందా? దీంతో నీకేంటి పని? చూస్తావుగా. రే తప్పురా, పట్టుకుంటే ఇద్దరిని అరెస్ట్ చేస్తారా? ఎందుకు అరెస్ట్ చేస్తారా? షాపింగ్ మాల్లో సెక్యూరిటీ గార్డులు కూడా వాడుతున్నారు ఇవి. వాళ్ళని ఏమైనా అరెస్ట్ చేస్తున్నారా? పైగా దీంతో మనం చెడేం చేయట్లేదు కదా. మనం నన్ను ఇందులో కలుపుతామేంటి? అవునరా, నన్ను పనిలో నుంచి తీసేసిన షాప్లో నువ్వు ఇంకా ఎందుకు పనిచేస్తున్నావు? నా మాట విని అక్కడ మానేసి నా దగ్గర జాయిన్ అవ్వు. నెలకి 50,000 ఇస్తాను. 50,000 అప్పుడెప్పుడో తెచ్చావు, మళ్ళీ అయ్యి నా మాటిని పిచ్చి పిచ్చి వల్ల మానేయాల్సింది నువ్వు. ఎందుకో చెప్పనా? నువ్వు 4 రోజులు కష్టపడి సంపాదించేది నా దగ్గర ఉంటే ఒక్క రాత్రిలో సంపాదించవచ్చు. నా మాట విని అక్కడ పని మానే. అప్పుడు చూద్దాంలే. ఇది ఎక్కడ తెచ్చావు అక్కడ పెట్టి. గుడ్ నైట్. పోలీసులు వస్తే నేను లేదని చెప్పు. హలో, నేను మహతిని. మీరా? ఏంటి టైంలో? ఏంటి ఈ టైంలో నిద్రపోతున్నారా? మార్నింగ్ లేవరా? కొంచెం హెడేక్గా ఉంటే. చెప్పండి, ఎందుకు ఫోన్ చేశారు? ఓ సారీ తర్వాత చేయనా? ఎలాగో లేచే ఉన్నాను కదండి. చెప్పండి. మీతో అర్జెంట్గా పని ఉంది, లొకేషన్ షేర్ చేస్తా, వస్తారా? ఓకే. ఏంటండి అర్జెంటుగా రమ్మన్నారు? చూడండి ఎంత చెత్త పేరుకుపోయిందో. ఏంటి అలా చూస్తున్నారు? 15 రోజుల నుండి ఇక్కడ చెత్త తీయమని మున్సిపాలిటీకి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవట్లేదు. వర్షాకాలం వస్తుంది, కాలనీలో పిల్లలకి దోమలు కుడితే వైరల్ ఫీవర్స్ వస్తాయి. అందుకే మిమ్మల్ని పిలిచాను. అవును, మీరు మీడియానే కదా? యా. అమ్మయ్యా, రికార్డ్ చేసి టెలికాస్ట్ చేయండి. ఏంటి చెత్తనా? నేను పక్కన అర్జెంట్ పని వదులుకుని వచ్చాను ఇక్కడికి. మీకు ఆ మాత్రం రెస్పాన్సిబిలిటీ లేదా? ఓకే ఓకే కూల్.
టెలికాస్ట్ అవుతుంది? రేపు. థ్యాంక్ యూ. నన్ను పిలిచింది ఈ చెత్త కోసమే కదా? అవును, ఎన్నిసార్లు అడుగుతారు? ఆఫ్ కోర్స్, ఇది అయ్యాక కాఫీకి రమ్మందాం అనుకున్నా. బిజీ కదా మీరు? నో 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 నో, ఇంకా చాలా టైం ఉంది. నా పని ఇంకా నైట్కే కదా. ఈవినింగ్ ఫుడ్ స్ట్రీట్ మీద ప్రోగ్రామ్ చేస్తాను. అయితే వెళ్దామా? పాపం తెచ్చేవాడివి మళ్ళీ వెనకెందుకు వెళ్ళావు? ఇదంతా ఎందుకు షూట్ చేశావు? కేవలం పాపను కాపాడటమే కాదు సార్, దాని కవరేజ్ కూడా డ్రమాటిక్గా ఉండాలి. మామూలుగా షూట్ చేస్తే ఏముంటుంది? కేవలం మంటలు, పొగ అంతే. కానీ ఆ మంటల్లో కాలిపోతున్న ఆ పాప జ్ఞాపకాలు, తండ్రి లేని పాప వాళ్ళ నాన్నతో దిగిన ఫోటోలు, బయట నిస్సహాయురాలైన వాళ్ళ అమ్మ బిడ్డను కాపాడమని ఏడవటం, ఇదంతా చూస్తే కానీ జనాలు కనెక్ట్ అవ్వరు. మీరే కదా అన్నారు న్యూస్ సెన్సేషనల్గా ఉండాలని. పాపకి ఏమైనా అయ్యుంటే? నేనున్నాను కదా సార్. ఇంత రిస్క్ చేసింది మోర్ టీఆర్పీస్, మోర్ మనీ కోసం. మరి అంత డేంజరస్గా ఉన్నావేట్రా? అప్పుడప్పుడు తప్పదు సార్. డబ్బు లేని నా పాత జీవితాన్ని మళ్ళీ నేను చూడదలుచుకోలేదు. మనం ఎలా ఉండాలనుకుంటామో అలాగే ఉంటాం, కానీ ఎలా ఉండాలో అనే నిర్ణయం జాగ్రత్తగా తీసుకోవాలి. తమని ఏది సాటిస్ఫై చేస్తుందో అదే వినాలనుకుంటారు అందరూ. మనం అదే చెప్పాలి. రే, ఎందుకు అవన్నీ రికార్డ్ చేసావు? రేపు ఆ పాప వాళ్ళ నాన్న ఎలా ఉన్నాడో తెలుసుకోవాలంటే ఎలారా? ఇప్పుడు కనీసం టీవీలోనైనా చూసుకుంటుంది, అందుకే షూట్ చేశాను. ఓ సరే, పద వెళ్దాం. ఎవరు? హలో. హలో, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. లేచావా? నేను లేపానా? ప్రతిసారి నువ్వే లేపుతావుగా. 5కి రన్కి వెళ్దామా? ఇప్పుడు 5కి రన్నింగ్ అవసరమా? 5కి రన్నింగ్ కాదు, 5కి రన్ ఈవెంట్కి. ఓహో అదా, సరే వస్తాను. నీకోసం రాకేం చేస్తాను. బాయ్. ఇలాంటి ఈవెంట్స్ ఈవినింగ్ పెట్టుకోవాలి, ఇలా ఎర్లీ మార్నింగ్ ఎందుకు? ఇంట్రెస్ట్ లేకపోతే రానని చెప్పాలి. చేసేది మంచి పని కోసమేగా. అరే ఇప్పుడు ఏమన్నానని? పొద్దున్నే రన్నింగ్కి వస్తే ఇలాగా మార్నింగ్ జాబ్ వెళ్ళే వాళ్ళకి ట్రాఫిక్ జామ్లో ఇబ్బంది అవుతుంది కదా. ఎర్లీ మార్నింగ్ జాబ్స్. సారీ. థ్యాంక్ యూ సార్. హలో. 5 minutes ప్లీజ్. పరిగెత్తి తలిసిపోయాను, పడుకుంటా. అయిపోయింది. అప్పుడేనా? బ్రేక్ఫాస్ట్ చల్లారిపోతుంది. రాత్రి నిద్రపోలేదా? కొద్దిగా పనుంటే. నువ్వు నైట్స్ వర్క్ చేస్తావా? అదే నిన్న రాత్రి ఒకటే కొంచెం అవసరం అయితే పని చేయాల్సి వచ్చింది. ఏం లేదు, నాకు నైట్స్ వర్క్ చేసే వాళ్ళంటే ఎందుకో పెద్దగా నచ్చదు. ఎందుకు? నాన్న నా చిన్నప్పుడు ఆర్మీలో ఉండేవారు. అప్పుడు ఆయన చూసింది చాలా తక్కువ. రిటైర్ అయ్యాక నైట్ సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. నేను జాబ్కి వెళ్ళే టైంలో ఆయన పడుకొని ఉంటారు. నేను ఇంటికి వచ్చేసరికి డ్యూటీకి వెళ్తారు. రాత్రుల్లో నేను అమ్మ మాత్రమే ఉంటాము.
ఒక కూతురిగా ఆయనతో బయటకు వెళ్ళాలన్నా కుదరదు. అందుకే నైట్ వర్క్ చేసేవాళ్ళంటే నాకు నచ్చదు. సార్ బిల్ 200 అయింది బిల్లు. వెల్కమ్ టు టీవీ 24/7. కొన్ని రోజులుగా వైజాగ్ లో ప్రముఖ టీవీ ఛానల్స్ బ్రాడ్కాస్ట్ టూల్స్ వైలెట్ చేసి న్యూస్ ని టెలికాస్ట్ చేస్తోంది. ఇప్పుడు మనం ఎక్స్క్లూజివ్ విజువల్స్ ద్వారా చూస్తున్నాం. చూడకు నాన్న. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం టీవీ ఆఫ్ చేయండి. థ్యాంక్ యూ. ఏమైంది? ఆ న్యూస్ చూసావా? ఎంత డిస్గస్టింగ్ గా ఉందో. మరి అంత దగ్గరగా ఎలా షూట్ చేస్తారు? అది వాళ్ళ జాబు. నువ్వు మాత్రం అలాంటివి చేయవు కదా. చచా, నో వే. థ్యాంక్ గాడ్. ఓకే, స్కూల్కి టైం అవుతుంది, వెళ్దాం పదా. లాభం లేదురా, మహతీకి నేను నైట్ రిపోర్టర్ అని చెప్పేస్తాను. అమ్మయ్యా, ఆ పని చేయరా. అప్పుడు నువ్వు లేట్గా రావు, నిద్రపోతానని డిస్టర్బ్ చేయు. చెప్పారా? అది కాదురా, తను నన్ను ఇష్టపడుతుందని తెలుసు, కానీ ఆ ఇష్టం ప్రేమో కాదో తెలీదు. తెలిసాక చెప్పేస్తా. అప్పటికి ముసలిది అయిపోద్దిరా. అవదలే, చెప్పు. మహతి. హలో, ఎవరు? ఓ మహతి, నువ్వా? నిద్రపోతుంటే ఫోన్ లేంట్రా. రోడ్ మీద ఉన్నారా మీరు? రే, ఆ కిటికీ కొంచెం మోస్తావా? ఓకే. చెప్పండి, ఏంటి ఈ టైంకి? రేపు నీతో చిన్న వర్క్ ఉంది. ఏంటి? రేపు 8కి కాల్ చేసి చెప్తా, రెడీగా ఉండు. ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్. రేపు నిద్ర ఉండదు. ఏంట్రా ఇది? మాధవరం రోడ్లో చెట్టు కూలిపోయిందంట, వెళ్ళలేదా? అది వాల్యూ ఉన్న న్యూస్ కాదు కదా బాస్. పండా తెలుసురా, కవరేజ్ కోసం కాదు, ఖాళీగా ఉన్నారని. కూలిన చెట్టు, కాలిపోతున్న కారు, ఇవి నీకు న్యూస్. క్రైమ్, యాక్సిడెంట్, మర్డర్, అవి నాకు న్యూస్. నువ్వు చెప్పింది కరెక్టే భయ్యా. ఇన్ని రోజులుగా నాకు పోటీ ఎవరూ లేరు. ఇప్పుడు మీరు వచ్చారుగా, చూస్తూ ఉండు, చేస్తా. అవే న్యూస్గా చేస్తా. పోరా. వీడి గురించి నువ్వు చెప్పింది? వీడికి ఇదే కరెక్ట్రా. కంట్రోల్ రూమ్, కంట్రోల్ రూమ్. పెట్రోల్ టీమ్ అలర్ట్, పెట్రోల్ టీమ్ అలర్ట్. ఎయిర్పోర్ట్ రోడ్లో కార్ రేస్ జరుగుతున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఓవర్. ఏంట్రా రోడ్డు మీద రేస్ చేయడానికి ఇదేనా రేస్ కోర్స్ అనుకున్నావా? ఎవరికైనా ఏమైనా అయితే? అవును, రోడ్ నాదే. అయితే ఏంటి? అమ్మ అబ్బా సంపాదిస్తుంటే తాగి తందనాలని రోడ్డు మీద రేసులు. ప్రజల ప్రాణాలతో ఆడుకుంటారా? మీలాంటి వాళ్ళని ఊరికే వదలకూడదు. ఎవరికైనా ఏమైనా అయితే వదలకు. ఏం చేస్తావు? పోయి పని చూసుకో. నా పని చూస్తాను, మీ పని చెప్తాను. పోలీసులు వస్తే ఎవరి పని అంటే వాళ్ళు చెప్తారు. ఈ గొడవ పెద్ద అయ్యేటట్టుందిరా. మనకు కావాల్సిందే గొడవ జరగటం. అయినా
అక్కడున్న వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళ పిల్లల్లో ఉన్నారు. పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు ఆ ఫుటేజ్ మనం షూట్ చేద్దాం. ఒకవేళ అరెస్ట్ చేయకపోతే వీళ్ళ సంగతి మనమే బయట పెడతాం. అప్పుడు ఛానల్కి టీఆర్పీ, మనకి డబ్బు. చెప్పడం అంబులెన్స్కి ఫోన్ చేయరా. రామకృష్ణన్ పిలు. ముందే చెబితే బ్రేకింగ్ న్యూస్ చేసేవాడిని కదా. నాకు కాల్ చేయాల్సింది కదా నిషేధ్. ఫోన్లో కన్నా పర్సనల్గా మాట్లాడితే బాగుంటుంది అనిపించింది. సార్ పిలిచారు? ఎయిర్పోర్ట్ రోడ్లో మర్డర్ విజువల్స్. చనిపోయింది ఎవరు? ఇంకా ఐడెంటిఫై చేయలేదు. ఎవరో తెలియకుండా ఎలా టెలికాస్ట్ చేస్తాం? ఫేస్ బ్లర్ చేసి టెలికాస్ట్ చేద్దాం. ఏమంటారు? క్రెడిబిలిటీ ఆఫ్ న్యూస్ ఎప్పుడు జరిగిందో తెలియాలి. ఫేక్ న్యూస్ అయితే ఇప్పటికే మన ఛానల్స్ మీద మిగతా ఛానల్స్ కంప్లైంట్ చేస్తున్నాయి. ఇలాంటి టైంలో ఈ న్యూస్ అంటే అసలు ఈ న్యూస్ తెచ్చింది ఎవరు? విజువల్ సోర్స్ కరెక్ట్ అని నాకు తెలుసు. ఎవరికైనా సమాధానం చెప్పుకోవాలంటే నేను చెప్పుకుంటాను. గో హెడ్ అండ్ గెట్ రెడీ ఫర్ ది బ్రేకింగ్ న్యూస్. ఓకే సార్. వెయిట్, మనం ఇంకా రేట్ మాట్లాడుకోలేదు. 1 minute. ఎంత? 2 లక్షలు. 20,000. 2.5. 50,000. 3. సరే, ఫైనల్ 1,00,000. అరే ఎక్కడికి? ఇక్కడ నుంచి కేవలం 10 నిమిషాలే వేరే ఛానల్కి వెళ్ళటానికి. వాళ్ళు మీకంటే బెస్ట్ ప్రైస్ ఇస్తారు. ఎంత కావాలి? లాస్ట్ ప్రైస్ చెప్పు. మీకు రేట్ చెప్పే ముందు నేను బాగా ఆలోచించుకుని చెప్తాను. ఇలా ప్రతిసారి మీ బేరం నాకు నచ్చదు. ఫైనల్ ప్రైస్ 3 lakhs. నిషిత్, పోలీసులు వచ్చారా? ఏమైందిరా? పోలీసులు వచ్చారా? ఎవరు? పోలీసులు రా. ఏంటి సార్ ఇంత పొద్దునే? ఓ నువ్వా? అది సరే కానీ ఎయిర్పోర్ట్ దగ్గర మడ జరిగినప్పుడు నువ్వు ఉన్నావు అక్కడ? జరిగినప్పుడు లేవు సార్, ఆ తర్వాత వెళ్ళాం. ఓ అది షూట్ చేసావా? చేసాం సార్. ఆ ఫుటేజ్
అది ఛానల్కి ఇచ్చేసాం కదా. అంటే కాపీ మెమరీ కార్డులో ఉంది, ఇస్తాను. దా అది ఎవరు చేశారో చూసావు కదా. చెప్పాను కదా సార్, మేము తర్వాత వెళ్ళామని. మేము వెళ్ళేసరికి బాడీ అక్కడ పడుంది, పక్కన ఎవరు లేరు. మేము మీకు ఫోన్ చేసాం అంతే. సరే తీసుకురా. ఇదిగోండి సార్. ఈ విషయం మీద నువ్వు ఒకసారి స్టేషన్కి రావాల్సి ఉంటుంది. తెలుసు సార్. నువ్వు కూడా. ఓకే సార్. పద. నేనేం చేశాను రా? ఎనిమిది చేసేసింది. హలో, ఎక్కడికి ఎందుకు పిలిచిందిరా? హాస్పిటల్ కదా, బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏదో ఉంటుంది. బ్లడ్ తీస్తారా? ఎస్ఐ గడ్రా. ఇక్కడేం చేస్తున్నాడు రా? మహతి, ఏమైంది? నాన్నని ఎవరు? అప్పుడేమో నువ్వు నైట్ రిపోర్టర్ అని దాచావు, ఇప్పుడేమో ఇది ఏంట్రా? తన కోసం ఎన్ని అబద్ధాలనే చెప్తాను. క్రైమ్ న్యూస్ అన్నాం, ఇప్పుడు నిన్నే న్యూస్ చేసా. దిస్ ఈజ్ ఎక్స్క్లూజివ్ న్యూస్ ఫ్రమ్ రిపోర్టర్ హను. నిన్నంతా ఏమైపోయావు? కనీసం ఫోన్ కూడా లేదు. నేను చేస్తే లిఫ్ట్ చేయలేదు. ఏమైంది? బైక్ స్కిడ్ అయింది, చిన్న దెబ్బలే, కంగారు పడుకో. స్కూల్కి వెళ్ళొచ్చు కదా, కాస్త చేంజ్ ఉంటుంది. మర్చిపోలేకపోతున్నా. నాన్నని రోడ్డు మీద షూట్ చేసిన ఒక్కరు కూడా అడ్డుకోలేదు. వచ్చి వీడియో తీసిన మీడియా వాళ్ళైనా వెంటనే హాస్పిటల్లో చేర్చుంటే నాన్న బతికేవారేమో. మీడియా వాళ్లే కదా పోలీసులకు ఫోన్ చేసింది. పోలీసులు 3 రోజులైంది, వాళ్ళెవరూ కూడా కనుక్కోలేకపోయారు. ఇవన్నీ మర్చిపో. కనీసం మీ అమ్మ కోసమైనా నార్మల్గా ఉంటాను ట్రై చేయాలి నువ్వు.
నువ్వు జాగ్రత్త. పరవాడ ఏరియా రిసార్ట్స్ లో రేవ్ పార్టీ జరుగుతుందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. టీమ్ అలర్ట్ చేయండి. ఓవర్. ఇక్కడ రేవ్ పార్టీలో డ్రగ్స్ వాడుతున్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, అందుకే రైడ్ చేశాం. పెద్దవాళ్ళ పిల్లలు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళని బయటికి చూపిస్తారా లేదా అన్ని కేసుల్లాగా దీన్ని క్లోజ్ చేస్తారా? ఎవరిని వదలం, అందరినీ అరెస్ట్ చేస్తాం. సిటీలో ఇంత పెద్ద స్థాయిలో డ్రగ్స్ గన్స్ కల్చర్ పెరిగిపోతున్నా పోలీసులు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు. 3 రోజుల క్రితం ఎయిర్పోర్ట్ రోడ్ లో మర్డర్ చేసిన వాళ్ళని ఇంకా అరెస్ట్ చేయలేదు. ఇన్వెస్టిగేషన్ మొత్తం జరుగుతుంది, త్వరలోనే మీకు డీటెయిల్స్ అన్నీ ఇస్తాను. ఓకే? యాక్సిడెంట్ అయ్యి 2 రోజులు కూడా కాలేదు, ఇప్పుడు ఇక్కడికి రావడం అవసరమా? మనల్ని గుర్తులు నాకు కనపడితేనా వాడిని పట్టుకోరా. నీకు నాకు ఏదైనా ఉంటే కూర్చుని మాట్లాడుకుందాం, అంతేగాని మమ్మల్ని యాక్సిడెంట్ చేయడం ఏంటి? నువ్వు రోడ్డు మీద పడి ఉంటే చూసా, అయినా నిన్ను చంపేంత ప్రొఫెషనల్ రైవలరీ నాకు లేదు. కాంపిటీషన్లో పడి కవరేజ్ కోసం పోటీ పడితే ఇలాగే జరుగుతుంది. నా మాట విని 1 వారం ఈస్ట్ నువ్వు చూసుకో, వెస్ట్ నేను చూసుకుంటాను. అప్పుడు ఇద్దరికీ లాభం. ఆలోచించు. ఎంతసేపు వెయిట్ చేయాలరా? ఆ కారు అక్కడ చూసిన కారే. మనకేం పని ఇక్కడ? ఆ కార్ ఎవరిదో తెలుసుకుని పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు అరెస్ట్ చేసినప్పుడు ఫుటేజ్ రికార్డ్ చేసి ఛానల్కి అమ్మొచ్చు. అంటే మహతి వాళ్ళు నాన్ ఫుటేజ్ పూర్తిగా ఇవ్వలేదు. మొత్తం ఇవ్వకుండా ఇప్పుడు వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తావేంటి? మరి మొత్తం ఇచ్చుంటే పోలీసులకి పేరు, ఛానల్కి డబ్బు తప్ప మనకేం మిగిలేదు కాదు. 2 రోజుల్లో మీడియా ప్రెషర్తో మర్డర్ చేసిన వాళ్ళు పట్టిస్తే డిపార్ట్మెంట్ వాళ్ళే రిపోర్ట్ ప్రకటిస్తారు. అప్పుడు ఫుటేజ్ వదిలితే ఒకే క్రైమ్తో మనకి 3 పేమెంట్స్. ప్రాబ్లం వద్దేమోరా? ప్రాబ్లం క్రియేట్ చేసింది మనం కాదు, సాల్వ్ చేసేది మనం కాదు. కానీ ఆ రెండింటి మధ్యలో ఉన్న రిస్క్ని ఎంకాష్ చేసుకునేది మనం. వీడు ఎవడు? వాళ్ళ నాన్న చెప్పింది వీడేనా? అయి ఉండొచ్చు, చెప్పలేం. మీడియాకి ఇచ్చేద్దాంరా. ఇచ్చేద్దాం, రైట్ టైంకి. రైటా అంటే? వీడెందుకు చేశాడో, ఎవరి కోసం చేశాడో, అసలు చేసింది వీడేనా అని తెలిసాక అప్పుడు ఇద్దాం. మేడం, సార్ పిలుస్తున్నారు. హాయ్ సార్. Hi. I am Mahati. Please be seated. Thank you. నాతో ఏదో మాట్లాడాలన్నారంట? లాస్ట్ వీక్ ఎయిర్పోర్ట్ రోడ్లో గన్షూట్ న్యూస్ని ఫస్ట్ టెలికాస్ట్ చేసింది మీరే కదా? ఎస్. దానికి మీకు ఏంటి సంబంధం? షూట్ చేసింది మా నాన్నగారిని. ఐఎమ్ వెరీ సారీ. ఇప్పుడు మీకేం కావాలి? ఆ న్యూస్ ఫస్ట్ కవర్ చేసింది మీ రిపోర్టర్స్. సో షూట్ చేసిన వాళ్ళని వాళ్ళు ఏమైనా చూసారా అని అడుగుదామని వచ్చాను. ఆ కేసులో పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కదా? పోలీసులు ఇప్పటిదాకా ఎవరిని అరెస్ట్ చేయలేదు, అందుకే మిమ్మల్ని హెల్ప్ అడుగుతున్నా, ప్లీజ్. మా రిపోర్టర్స్ చూసుంటే ఇప్పటికే అరెస్ట్ అయి ఉండేవారు. ప్లీజ్ సార్, ఒక్కసారి ఆ రిపోర్టర్తో మాట్లాడి వెళ్ళిపోతాను. తను నైట్ రిపోర్టర్, ఈ టైంలో అవైలబుల్ ఉండడు.
ఓకే, నేను పిలిపిస్తాను. థ్యాంక్ యూ సార్. ఇక్కడ పైన హెడ్లైన్ హైలైట్ చేయండి. సార్, ఏదో అర్జెంటుగా రమ్మన్నారంట. నీకోసం ఒక అమ్మాయి చాలాసేపు నుంచి వెయిట్ చేస్తుంది, మాట్లాడాలంట. నా కోసం? మీరు కలవాలనుకున్న ఆ రిపోర్ట్. సార్, మిమ్మల్ని ఎవరో పిలుస్తున్నట్టున్నారు. మీరు వెళ్ళండి, ఆ అమ్మాయితో నేను మాట్లాడతాను. ఇలా చెప్పకుండా వచ్చేస్తే మేనేజ్ చేయడం ఎంత కష్టమో తెలుసా? మేనేజ్ చేయడం ఏంటి? అంటే మేనేజ్మెంట్కి తెలిస్తే బాగుండదని. నువ్వేంటి ఇక్కడ? ఛానల్తో కొంచెం పని ఉంటే వచ్చాను. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నాన్నని షూట్ చేసిన వీడియో ఫస్ట్ టెలికాస్ట్ చేసింది ఈ ఛానలే. రికార్డ్ చేసిన రిపోర్టర్ షూట్ చేసిన వాళ్ళని చూశాడో లేదో అని ఒక్కసారి కనుక్కుందామని వచ్చాను. ఏం మాట్లాడతావు నువ్వు? ఎవరు ఏం చెప్పరు. నా మాట విను, నేను కనుక్కుని చెప్తాను కదా. పోలీసులు కూడా ఏం చెప్పట్లేదు. వాళ్ళకి ఏమైనా తెలిస్తే కదా చెప్పేది. ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఫస్ట్ మీడియా వాళ్ళకే తెలుస్తుంది. నాకు తెలిస్తే నేను చెప్తా కదా నీకు. ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళు. సరే, థ్యాంక్ యూ, బాయ్. పాపం చెప్పేసి ఉండాల్సిందిరా. తనకి తెలిస్తే వాళ్ళ నాన్న ఏం తిరిగి వస్తాడా? రాని వ్యక్తి కోసం వచ్చే డబ్బును వదులుకోమంటావా? ఒక లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీకి నేను చేసేదానికి పెద్ద తేడా ఏం లేదు. ఇప్పుడు తను నాతో సంతోషంగా ఉంది. నిజం చెప్పి ఆ సంతోషాన్ని నేను వదులుకోలేను. సార్, కెమెరా నాట్ అలౌడ్ సార్. ఇది పట్టుకో, నేను లోపలికి వెళ్ళి వస్తా. కెమెరా ఆపేసావు, మరి ఫోన్లో కెమెరా ఉంటుందిగా. ఏం తెలియవు, బుర్రలేదా? లోపల ఉన్నాడా? ఎవరు లేరు సార్. ఎవరిని రానికో. ఓకే సార్. ఎయిర్పోర్ట్ రోడ్లో మర్డర్ చూసిన రిపోర్టర్ని నువ్వు పంపించిన యాక్సిడెంట్లో కూడా చంపలేకపోయారు. యాక్సిడెంట్ చేసింది వీడా? ఇప్పుడు ఆ విషయం బయటకు వస్తే ఇన్నాళ్ళు పట్ట కష్టం అంతా నాశనం అయిపోతుంది. అలా జరగనివ్వను, వాడిని వదలను, నేనే చంపేస్తా. అయ్యాడు. ఏమైంది ఇప్పుడు? మినిస్టర్ కొడుకుని మహతి ఫాదర్ని చంపింది ఒక్కడేనా?
డౌట్ ఎందుకు? ఒకడే, మనం చూసాం కదా. ఈ రెండూ చేసింది ఒకటే అయితే వీటిని వెనక నుంచి చేయించేది ఇంకొకడు. మనల్ని యాక్సిడెంట్లో చంపడానికి ట్రై చేసింది అతనే. మనల్ని చంపడం ఏంట్రా? మనకి జరిగింది యాక్సిడెంట్ కాదు, మర్డర్ అటెంప్ట్. మర్డర్ అటెంప్టా? పోలీసులకు చెప్పేద్దాంరా. చెప్తే ముందు మనల్ని అరెస్ట్ చేస్తారు. మనల్ని ఎందుకు అరెస్ట్ చేస్తారు? ఫుటేజ్ దాచిపెట్టినందుకు, మర్డర్ మొత్తం చూసి షూట్ చేసినందుకు. అప్పుడు మాతి నాకు దూరం అవుతుంది. మరి ఇప్పుడు ఏం చేద్దాం? అయినా మనం చూసామని తెలిసాక మనల్ని డైరెక్ట్గా చంపడానికి ట్రై చేయలేదంటే వెనకాలేదో కారణం ఉండాలి. అది కనుక్కోవాలి. ఇప్పుడు కనుక్కోవడాలు పట్టుకోవడాలు ఏమొద్దు. పద, ఏదైతే అయింది వెళ్ళి పోలీసులకు చెప్పేద్దాం. ఇప్పుడు వరకు ఇదంతా చేసింది అరెస్ట్ అవ్వడానికి కాదు, సింగిల్ షాట్ సెటిల్మెంట్ అయిపోవాలి. అయిపోతుంది. బిజినెస్ మ్యాన్ సాహు త్రిపాఠి తమ్ముడు కళ్యాణ్ త్రిపాఠి రూలింగ్ పార్టీ నుండి వైజాగ్ తూర్పు ఎమ్మెల్యే టికెట్ కోరుకుంటున్నారని సమాచారం. దానికి సంబంధించి త్రిపాఠి ఇంటి ముందు కార్యకర్తల స్పందన తెలుసుకుందాం. మా యువ నాయకుడి ఆధ్వర్యంలో కార్యకర్తలందరం పనిచేయాలనుకుంటున్నాం. ఆయన గెలుపుకి మేమందరం కృషి చేస్తాం. వస్తాయి సార్, టీఆర్పీలు వస్తాయి. మీరు టెన్షన్ పడకండి, నన్ను టెన్షన్లో పెట్టకండి. ఐ డూ ఇట్. ఓకే, కమ్. హాయ్ నిషిత్, ఏమైనా న్యూస్ తెచ్చావా? తీసుకురాలేదు, కానీ తీసుకొస్తా. దాని తర్వాత మళ్ళీ సెన్సేషనల్ వార్త ఏమీ తేలేదు. ఎండి ఫోన్ మీద వాయించేస్తున్నాడు. ఏదైనా పెద్ద వార్త తీసుకురా, ఇద్దరికీ గిట్టుబాటు అవుద్ది. మీరన్నట్టే చాలా పెద్ద వార్త తీసుకొస్తాను, కానీ రేటు 10 లక్షలు. $10 లక్షల? అది ఈ ఛానల్ నీలాంటి రిపోర్టర్స్కి ఇచ్చే 2 నెలల బడ్జెట్. నేను ముందే చెప్పాను కదా నా రేట్ ఫైనల్ అని. ఒక్కరోజు న్యూస్కి అంత అంటే చాలా కష్టం. అసలు 10 లక్షలంటే ఏంటో తెలుసా నీకు? ఒక రాజకీయ నాయకుడు అసలు జీవితం గురించి జనాలు ఎంతగా తెలుసుకోవాలనుకుంటున్నారో తెలుసా మీకు? జనాల చేత ఎన్నుకోవాల్సిన వాడు ఆ జనాలనే చంపితే, అలాంటి వాడు తమ మధ్యలోనే ఉన్నాడని తెలిసాక వాళ్ళు చేసే ధర్నాలు, రాజకీయ వ్యతిరేక నినాదాలు, ఇవన్నీ మీ ఛానల్కి ఎంత మైలేజ్ ఇస్తాయో ఒక ఎడిటర్గా మీకు గుర్తు చేయక్కర్లేదు. ఏం మాట్లాడుతున్నాను? నిజం మాట్లాడుతున్నాను. 6 నెలల నుంచి నేను ఇచ్చిన న్యూస్ ఫుటేజ్ మూలంగా మీ ఛానల్ టీఆర్పీస్ పెరిగాయి. ఇప్పుడు నేను ఇవ్వబోయే ఫుటేజ్తో నేషనల్ లెవెల్లో మీ ఛానల్కి పేరు రాబోతుంది. అందుకే జాగ్రత్తగా ఆలోచించండి. నువ్వు నిజంగా అలాంటి వార్త తీసుకొస్తే 10 లక్షలు ఇస్తాను, కానీ ఒక కండిషన్. ఏంటి? ఆ న్యూస్ నా ఛానల్కి మాత్రమే ఎక్స్క్లూజివ్గా కావాలి. ఎక్స్క్లూజివ్గా మీకే ఇస్తాను 2 రోజుల్లో. యా, ఏంటి త్వరగా రమ్మన్నావు? ఈ టైంలోనా? అమ్మ ఒప్పుకోదు. పోనీ నేను అడగనా? హలో, మాకు నోరుంది. ఎక్కడున్నారా? ఈ ఒక్కరోజు తనతో వెళ్ళకపోతే ఏమైందిరా? రేపు తన పుట్టినరోజు, ఏదో సర్ప్రైజ్ ఇద్దామని. నీకే, నువ్వు బాగానే ఎంజాయ్ చేస్తున్నావు. వీళ్ళ గురించి తెలుసుకోవడం ఒక్కడనే వచ్చాను. నేను 2 గంటల్లో వస్తాను, నువ్వు ఫాలో అవ్వు.
రే తను వచ్చేస్తుందిరా. ఏమంది? ఫ్రెండ్స్తో సినిమాకి వెళ్తానన్నా ఒప్పుకోనమ్మ, నీతో అంటే అబ్జెక్ట్ చేయలేదు. వెళ్దాం పద. ఓకే బాయ్. ఆనంద్ ఇంకా రాలేదని కంగారు పడి ఫోన్ చేశాడు. నేను ఇంటికి వెళ్ళడం ఎప్పుడైనా లేట్ అయితే నాన్న ఎన్నిసార్లు ఫోన్ చేసేవారు. మహతి జరిగిందాన్ని ఎవరూ మార్చలేరు. అలా అని మర్చిపోలేరు. ఏంటి ఈరోజు అన్నిసార్లు కాల్ చేస్తున్నాడు? ఆడికి ఏమైనా షేర్ చేసుకోవాలంటే నేను తప్ప ఎవరు లేరు కదా. ఆడికి నేను, నాకు వాడు. 1 minute. ఏరా చెప్పు. సరే ఓకే. నాన్న చనిపోకముందు నీతో పనుందని చెప్పాను, గుర్తుందా? నాన్నకు ఆ రోజు నిన్ను పరిచయం చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే ఐ లవ్ యూ. నేను నీకు ఒకటి చెప్పాలి. ఇప్పుడొద్దు, ఏదో నేను చెప్పాను కదా అని చెప్పక్కర్లేదు. నువ్వు నా గురించి నిజంగా ఫీల్ అయిన రోజు చెప్పు. నేను ఫస్ట్ టైం చూసినప్పుడే ఫీల్ అయ్యాను, కానీ ఎందుకో చెప్పలేకపోయాను. ఎందుకు చెప్పలేదు? ఫస్ట్ నేను చెప్పాలనా? చెప్తే నువ్వేమంటావు అని. ఒకరిని ద్వేషిస్తున్నామని చెప్పడానికి వాళ్ళ మీద కోపం ఉంటే చాలు, కానీ ప్రేమిస్తున్నామని చెప్పడానికి వాళ్ళ పైన ప్రేమ ఉండాలి, చెప్పే ధైర్యం ఉండాలి. ఐ లవ్ యూ. హ్యాపీ బర్త్డే. నీకెలా? రిపోర్టర్ని కదా, అయినా ఇష్టమైన వాళ్ళు పుట్టినరోజు తెలుసుకోవడం అంత కష్టమేం కాదు. అది జీవితాంతం గుర్తుంచుకునేలా చేయడమే కష్టం. అందుకే చిన్న గిఫ్ట్. థ్యాంక్ యూ. బాయ్. బాయ్. ఫాలో అవ్వమని చెప్పాను కదా, ఏమైందిరా? అన్న ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న. మీ వాడేడి? అన్న అర్జెంట్గా వెళ్ళాలి, ప్లీజ్ అన్న, తాళాలిచ్చే అన్న. ఓసారి స్పీడ్ ఎక్కువైతే కాపాడా. మీ వాడికి చెప్పు, ముందొచ్చిన కొమ్ముల్ని ఎవ్వరూ తాకరు, వెనకొచ్చిన పళ్ళు ఎంత షార్ప్ అయినా రాలగొడతారు. అయ్యే కొమ్ములు నరికి ఇళ్లలో డెకరేషన్ కింద పెట్టుకుంటున్నారన్న. ఇప్పుడు ఏం చేయమంటావు? అబ్బా తీసుకో అన్నా. హలో, కంట్రోల్ రూమ్. సార్, ఒక రెడ్ కలర్ వాల్వో. అది రెడ్ కదరా, వైటు. ఆ రెడ్ కలర్ వాల్వో అల్లిపురం మెయిన్ రోడ్లో ఒక పిల్లోడిని గుద్దేసి వెళ్ళిపోయిందండి. నంబర్ చూసారా? ఆమె అంతా చూసామండి. 2 6 2 9 అండి. ఈజీ సార్, ఎర్ర కలర్. అది వైట్ కలర్ కదా, రెడ్ అని ఎందుకు అబద్ధం ఆడారా? వైట్ అని చెప్తే పోలీసులు పట్టుకుంటారా దాన్ని? మనకి దొరకదు. 6699 పాసింగ్ అల్లిపురం మెయిన్ రోడ్. మరి ఆ కార్ ఎటు వెళ్ళిందో మనకెలా తెస్తుందిరా? సార్, అదే నెంబర్ లో ఇప్పుడే పోర్ట్ వైపు వెళ్ళింది, కానీ ఇది రెడ్ కలర్ కాదు, వైట్ కలర్. ఓవర్.
కొత్తగా వచ్చారు కాబట్టి మన బిజినెస్ తెలియదు. ఇక్కడ మనం చేస్తున్న స్మగ్లింగ్కి బయట రూపం త్రిపాఠి కోల్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్. ఆ సంగతి తెలిసిన నువ్వు తనకి చెప్పలేదు. అందుకే తన డ్యూటీ తను చేశాడు. ఆ విషయం ముందే చెప్పుంటే సార్ ఆపేవాడే కాదు, అసలు ఈ విషయం ఇంత దూరం వచ్చేదే కాదు. అవును సార్, మీదేం తెలియక. మాజీ మినిస్టర్ ఏంటిలా వచ్చారు? సిటీలో అందరికీ మనం బిజినెస్ పార్ట్నర్స్ అని తెలుసు. అందరితో పాటు నేను అదే అనుకున్నాను. కానీ నువ్వు అందరూ అంటున్నట్టే నా పొలిటికల్ పవర్ని అడ్డం పెట్టుకుని స్మగ్లింగ్ చేస్తున్నావని తెలుసుకోలేకపోయాను. వీడు తప్పతాగి ఎయిర్పోర్ట్ రోడ్లో ఒకరిని షూట్ చేశాడు. ఆ విషయంలో నేను మీకు సపోర్ట్ చేస్తున్నానని చెప్పి పార్టీలో ఇప్పటికే నా మీద చాలా నెగిటివ్గా ఉంది. నా కొడుకు యాక్సిడెంట్లో చనిపోతే ఆ ప్లేస్ నీ తమ్ముడికి ఇద్దామని నేను అనుకున్నాను. వీడికిచ్చే బదులు నా కొడుకు చావుని నేనే ఉపయోగించుకుని పోటీ చేస్తాను. రేపే ప్రెస్ మీట్ అరేంజ్ చేసి నీ బిజినెస్కి నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్తాను. ఇన్ని రోజులు మన పార్ట్నర్షిప్లో నేను నీకు చేసే లాస్ట్ హెల్ప్ నీ స్మగ్లింగ్ గురించి ఎవ్వరికి చెప్పకపోవడమే. నేను మీకు లాస్ట్గా ఒక విషయం చెప్పాలి. ఏంటది? అందరూ అనుకున్నట్టుగా మీ కొడుకు యాక్సిడెంట్లు చనిపోలేదు. నా కొడుకుని నేనే. మీ కొడుకు ప్లేస్లో నా తమ్ముడు పోటీ చేస్తాడు. మీ ప్లేస్లో వార్డ్ మినిస్టర్ అవుతాడు. నిన్ను వదిలిపెట్టను. రేపు ప్రెస్ మీట్లో నీ గురించి అందరికీ కొడుకు చావుని ఉపయోగించుకోవాలనుకున్నాడు. మన గురించి బయట చెప్పడం అని మనం నమ్మలేం. మనం చేస్తున్న ఈ బిజినెస్కి పొలిటికల్ సపోర్ట్ కావాలి. అందుకోసం నేను పాలిటిక్స్లో పంపిస్తుంటే నువ్వు తాగిలా రోడ్ మీద ఎదురొచ్చాడని చంపా. కరెక్టే, కానీ ఎదురుగా ఎవరున్నారో చూసుకోవాలి. ఆ టైంకి రిపోర్టర్ అక్కడికి రాకపోయి ఉంటే అసలు ఈ ప్రాబ్లం ఉండేదే కాదు. ఒక రిపోర్టర్ సైలెంట్గా ఉన్నాడంటే దాని అర్థం వాడు మనకి చాలా దగ్గరికి వచ్చేసాడని. వాడి నిశ్శబ్దం ప్రమాదం. వదలడు. వాణ్ణి వదలను. వెళ్ళిపోదాం. ఎక్కడికి? ఇప్పుడే మొదలైంది. హలో హలో. 3 నెలల క్రితం రోడ్ యాక్సిడెంట్లో మినిస్టర్ కొడుకు చచ్చిపోయాడు. ఏమయ్యా, ఆ కేసు క్లోజ్ చేసామయ్యా. నేను చెప్పేది వింటే మళ్ళీ ఓపెన్ చేస్తారు. అది యాక్సిడెంట్ కాదు, మర్డర్. చంపినవాడు త్రిపాఠి కోల్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్లో ఉన్నాడు. సాక్ష్యం నా దగ్గర ఉంది. హలో, ఇంతకి మీరెవరు? అలాగే మొన్న ఎయిర్పోర్ట్ రోడ్లో పెద్ద ఆయన్ని మర్డర్ చేసిన వాడు కూడా వీడే. త్వరగా వస్తే అరెస్ట్ చేయొచ్చు. హలో హలో.
వచ్చేస్తుంది. పోనీ 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 ఇంకేం దూరంరా పద పద పద. హలో హలో లిఫ్ట్ చేసి కట్ చేస్తావేంటి? ఎక్కడున్నావు? ఇంకెక్కడ ఉంటాను? పడుకున్నాను. లేచాక ఫోన్ చేస్తాను. బాయ్. రే ఇప్పటికైనా పోలీసులకి ఇచ్చేద్దాంరా. చూసావు కదా, ఆ పోలీసులే ఇన్వాల్వ్ అయి ఉన్నారు. పోనీ ఛానల్కి ఇచ్చేద్దాం. దీని వెనుకున్న వాళ్ళు ఒక్కొక్కరు నెమ్మదిగా బయటపడుతున్నారు. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఫుటేజ్ వాల్యూ ఇంకా పెరిగింది. రే జీవితమే డబ్బు అనుకుంటే అది జీవితాన్ని లేకుండా చేస్తుందిరా. ఇప్పుడు కూడా ఇలా బిహేవ్ చేస్తాను అనుకోలేదు. యు ఆర్ సో సెల్ఫిష్. ఏదైతే అదేంది, నేను అది మీడియాకి ఇచ్చేస్తాను. అసలు ఆ రోజు తాగి రోడ్ మీద షూట్ చేయకపోతే ఈ ప్రాబ్లమే లేదు. నీకోసం మినిస్టర్ కొడుకుని చంపా. ఇప్పుడు కూడా నేను చూసుకుంటా అన్నా. వద్దు నేను చూసుకుంటాను, మనం చేసే పనులు బయటకు తెలియకూడదని చెప్పావు. ఏం పీకావు? త్రిపాఠి కుర్రాడు ఏదో ఆవేశంలో ఉన్నాడు. నువ్వన్నా ఆలోచించు. సెలవుల్లో ఉన్న కమిషనరు 2 రోజుల్లో వస్తున్నాడు. అతను వచ్చేలోపు ఏదో ఒకటి చేయండి. ఆ తర్వాత నేనేం చేయలేను. విన్నావుగా, కమిషనర్ వచ్చే లోపల ఎవిడెన్స్ దొరకాలి. వాడి ప్రాణం పోవాలి. నీకేమైందని వచ్చాను. నీలాంటి వాడినా నేను? మాతే ప్లీజ్ మాతే, నేను చెప్పేది ఒకసారి వింటావా? నీ కళ్ళ ముందే నాన్న చంపుతున్నా ఆపలేదు. ఆయన మీ నాన్న నాకు తెలీదు. మా నాన్న అయితే కాపాడేవాడివి, అంతేకాని వేరే వాళ్ళవి ప్రాణాలు కదా. పిచ్చిదాల పోలీస్ స్టేషన్లో తిరుగుతుంటే చంపింది ఎవరో తెలుసు కూడా చెప్పాలనిపించలేదా? సమాధానం కూడా చెప్పలేని స్థితికి వెళ్ళిపోయావు. చావు మీద డబ్బు సంపాదించాలనుకునే నీలాంటి వాడిని ప్రేమించాను చూడు, నాది తప్పు. ఏంటి? నన్ను ప్రేమించడం తప్ప? అసలు నేనేం తప్పు చేశానని? కష్టపడి పనిచేయాలనుకుంటే ఎవ్వరూ అవకాశం ఇవ్వలేదు. నేను డబ్బు సంపాదించడం మొదలుపెట్టాకే అన్నీ నా దగ్గరికి వచ్చాయి. నీకు డబ్బే కదా ముఖ్యం.
ఒక పంచి, నేను సూసైడ్ చేసుకుంటాను. ప్రేమించిన వాడు మోసం చేశాడని ఆత్మహత్య చేసుకున్న ప్రేమికురాలు అని వీడియో తీసి డబ్బు సంపాదించుకో. నువ్వెలాంటి వాడివంటే ఎవరి చావులోనైనా డబ్బే చూస్తావు. ఆఖరికి నీ చావులో కూడా డబ్బు సంపాదించాలనుకుంటావు. అవును, నేను డబ్బు చూస్తాను. నువ్వు చూడలేదా? ఫస్ట్ టైం నన్ను పార్క్లో చూసినప్పుడు నా చేతిలో డబ్బు లేకపోతే గుర్తుపెట్టుకునేదానివా? నిజంగానే పుట్టినరోజుని లైఫ్ టైం గుర్తుంచుకునేలా చేశా. పోనీరా, డబ్బు సంపాదిస్తే తినకని మంచి అమ్మాయి వస్తుంది. కానీ మహతి రాదు కదరా. కంట్రోల్ రూమ్ అలర్ట్ అలర్ట్. మధురవాడ రోడ్ నెంబర్ 9 హౌస్ నెంబర్ 49/A లో డ్రగ్ స్మగ్లింగ్ జరుగుతుందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. మహతి, నేను చెప్పేది కొంచెం వింటావా? చూడు త్రిపాఠి, వాడిని ఏ కేసు అరెస్ట్ చేయాలి? పైగా వాడు మీడియా వాడు. రేపు మీడియాకి ఏం సమాధానం చెప్పుకోవాలి? నేను ఒక్క నిమిషం. మీ నాన్న కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. తెలిస్తే నేనే అవసరం లేదు, తనకు తెలుసు. తను ఇంట్రాక్ట్ చేస్తే తనే చెప్తాడు. నేను చూసుకుంటా, నువ్వు వెళ్ళు. హలో, వాడు నా దగ్గరే ఉన్నాడు. అలా చేస్తే నేను ఇరుక్కుంటాను. వాడిని 10 నిమిషాల్లో తీసుకొస్తాను. లేపే, మిగతాది నేను చూసుకుంటాను. మీలాంటి వాళ్ళని ఎంతమందిని పెంచి పోషించినా పోలీసోడికి సమానం కాదు. చూడు, వాడి తీసుకొచ్చాడు. సరే, నేను వెళ్తాను. 2 నిమిషాలు ఆగు. వాడి చావుని కూడా చూసి వెళ్దు. తర్వాత నువ్వే రాసుకోవాలిగా ఎలా చనిపోయాడని. అసలు నీకెందుకు రా ఇవన్నీ? సిటీలో నేను చేస్తున్న డ్రగ్ బిజినెస్ ఎవరికి తెలియదు అనుకుంటున్నావా? పోలీసుల నుండి పొలిటీషియన్స్ దాకా అందరికీ తెలుసు, కానీ ఎవ్వరు ఏం చేయరు. కారణం నేనిచ్చే డబ్బు. అయినా నా తమ్ముడు ఎవరినో చంపితే నీకేంట్రా? చనిపోయింది మహతి తండ్రి. అవును, అయితే వాడేమైనా నిశ్చయితపరుడా? అందరూ అనుకుంటున్నట్టు వాళ్ళ నాన్నది యాక్సిడెంటల్ మర్డర్ కాదు, ప్రీ ప్లాన్డ్ మర్డర్. స్టాప్. హోల్ బిజినెస్ అనుకున్నాను, డ్రగ్స్ బిజినెస్. బయటికి చెప్పకుండా ఉండాలంటే మా దగ్గరే పనిచేసే సుధాకర్
మేం చేస్తున్న స్మగ్లింగ్ తెలిసి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేద్దాం అనుకున్నాడు. ఒక ఆర్మీ వాడు అలా చేయడం అంటే తప్పు కదా, అందుకే చంపేశాం. మేము తప్పుడు నా కొడుకులమే. మరి నువ్వు నీ లవర్ తండ్రిని మేం చంపామని తెలిసి కూడా చెప్పకుండా దాని మీద సంపాదించాలనుకున్నావు. మరి నువ్వు చేసింది ఇక్కడ అందరం తప్పుడు నా కొడుకులమే. నిన్ను నన్ను అందరినీ ఆడించేది అదే డబ్బు, అదే ప్రపంచం. దానికోసమే నేను ప్రయత్నిస్తుంటే నువ్వు అడ్డొచ్చావు. నా గురించి మొత్తం తెలిసిన నిన్ను చంపితే ఆ నిజం నీతోనే పోతుంది. నేనున్నా లేకపోయినా నువ్వు ఎలాంటి వాడివో ప్రపంచానికి తెలిసిపోతుంది. ఎలా? నువ్వు చెప్పింది కరెక్ట్ భయ్యా. నైట్ రిపోర్టింగ్ అంటేనే చాలా కష్టం. ఇక నుంచి ఈ సిటీని పంచుకుందాం. నువ్వు అన్నట్టే నువ్వు ఉన్న చోటుకి నేను ఎప్పుడు రాను, కానీ నువ్వు నాకు హెల్ప్ చేయాలి. నేను సాహు త్రిపాఠిని కలవడానికి వెళ్తున్నాను. గ్యారంటీగా నన్ను చంపడానికి ట్రై చేస్తాడు. అదంతా నువ్వు టీప్ చేయగలిగితే ఆ వచ్చే డబ్బంతా చేర్చగం. ఏమంటావు? ఓకే, లైఫ్ రిస్క్ నీకు, మనీ నాకు. నువ్వు బ్రతికితే 50-50. నాకు ప్రాబ్లం అయితే పర్వాలేదు, నేను చూసుకోగలను. కానీ నీ వల్ల నా పొలిటికల్ అంబిషన్స్కి నష్టం. అది జరగనివ్వను. త్వరగా పంపండి రా. అలాగే సార్. వీడక్కడ ఏం చేస్తున్నాడు? నీ తమ్ముడు అక్కడికి ఎందుకు వెళ్ళాడు అనుకుంటున్నావా? అనవసరంగా చచ్చిపోతున్నావురా. నువ్వెవరితో పెట్టుకున్నావో తెలుసా? తెలుసు. నేను ఈ వీడియో ఫార్వర్డ్ చేస్తే సస్పెండ్ అయ్యే పోలీస్ ఆఫీసర్తో. ఏంటిది? సార్, ఇది త్రిపాఠి గారిది. త్రిపాఠితో నేను మాట్లాడతాను. ముందుకెచ్చి మీరు కాల్ చేసి వెళ్ళిపోండి. కమాన్. ఇది ఎక్కడిది? నేను చెప్పింది చేస్తే నీకు ఇచ్చేస్తా. ఏంటది? నేను అన్న బయట ఉన్నావు. నేను అర్జెంట్గా గొడవకి వెళ్ళి లోడ్ పంపించమని చెప్పాడు. అర్జెంట్ సర్లే. హలో. అక్కడ ఎవరో నువ్వు చేసేదాన్ని రికార్డ్ చేస్తున్నారు. కాదు కాదు, ఇక్కడికి రా. మనం చేసేది రికార్డ్ చేస్తున్నాడు చూడండి. ఆ వీడియో బయటికి వెళ్ళనా ఏం పీకలేవు. అక్కడ డ్రగ్ సప్లై చేస్తున్నారని తెలిసి నా తమ్ముడు ఆపడానికి వెళ్ళాడు. అప్పుడు వాళ్ళు వాడిని చంపపోయారని చెప్తారు. ఇప్పుడు ఏం చేస్తావు? రాజకీయం తెలిసిన వాడిని దేన్ని ఎలా వాడుకోవాలో తెలుసు.
నీకెంత కావాలంటే అంత ఇస్తాను. నన్ను వదిలే. నీ దగ్గర తీసుకుంటే నువ్వు చేసిన తప్పులన్నీ బయట పెట్టలేను. తప్పు జరుగుతుందేమో అని నేను అనుకుంటే నేను దేన్ని ఆపను. కేవలం దాని మీద బ్రతుకుతాను. కావాలనే పిలిచావు కదా. మన ప్రపంచంలో నాలాంటి వాడు ఒకడే ఉండాలి. ఉంటాను. You are so cunning. నీకు నాకు పెద్ద తేడా లేదు. నా చావు మీద నువ్వు సంపాదించాలనుకున్నది అది నీ చావు మీద సంపాదించుకోపోతున్నాను. నువ్వు నేను ఒకటే భయ్యా. ఏమైంది? రికార్డ్ చేయి. వాళ్ళందరి దృష్టిలో నేను చీట్, సెల్ఫిష్, డేంజరస్ అయి ఉండొచ్చు. కానీ నన్ను నేను మాత్రం ఎలాంటి సందర్భంలోనైనా బ్రతికేవాడిగా చూసుకుంటాను. యా, ఐఎమ్ జస్ట్ అ సర్వైవర్. రికార్డ్ చేసావా? చేశానురా. మాతి వాళ్ళ నాన్న కూడా తెలుసు. తన దృష్టిలో వాళ్ళ నాన్న ఒక హీరో. అలాగే ఉండిపోని. నేను దాచిపెట్టిన నిజాల్లో ఇది ఒకటిగా మిగిలిపోతుంది. వదిలే. రికార్డ్ చేసిన ఫుటేజ్ ఎక్కడ? దాన్ని రెడీ చేసిద్దాంరా, లేదంటే నేను అరెస్ట్ చేస్తారు. నిషేధ్, 2 రోజుల్లో ఎక్సైటింగ్ వార్త ఇస్తానన్నా. అసలు ఎక్కడున్నావు? ఏమైపోయావు? మన సిటీలో డ్రగ్ సప్లై చేస్తున్న కళ్యాణ్ త్రిపాఠి ఫుటేజ్ ఉంది. ఏంటి? త్రిపాఠి తమ్ముడా? దాంతోపాటు చెప్పు. రే చెప్పు. చెప్పదురా. త్రిపాఠిని నేను చంపిన ఫుటేజ్ ఉంది. త్రిపాఠిని నువ్వు చంపావా? ఎంత? 25 lakhs. ఇస్తాలే. బ్రేకింగ్ పెట్టుకోవచ్చా? వేసుకో. బ్రేకింగ్ కట్ చేయండి తొందరగా. హరి. లైఫ్ రిస్క్ చేస్తుంది డబ్బు కోసమా? నేను మాతి కోసం అనుకున్నాను. నువ్వెలాంటి వాడివంటే ఎవరి చావులోనైనా డబ్బే చూస్తావు. ఆఖరికి నీ చావులో కూడా డబ్బు సంపాదించాలనుకుంటావు. వెల్కమ్ టు మహా న్యూస్. సార్ ప్రాణాలకు తెగించి సిటీలో జరుగుతున్న డ్రగ్ రాకెట్, అలాగే ఎయిర్పోర్ట్ రూట్ లో షూట్ చేసి చంపిన సాహు త్రిపాఠి, కళ్యాణ్ బండారం బయటపెట్టిన రిపోర్టర్ కి సిటీ జనం అభినందనలు తెలుపుతున్నారు. సిటీలో ఎంతకాలంగా డ్రగ్స్ బిజినెస్ చేసిన వాళ్ళు అరెస్ట్ చేయలేకపోయారు, కానీ మంచి చేసిన అతను అరెస్ట్ చేశారు. రిపోర్టర్ని నేరస్తుడు అంటున్నారు. ఇదే సమాజం అండి. దొంగలు పట్టించిన వ్యక్తిపై నేరస్తుడనే ముద్ర. ముందా టీవీ ఆపండి.
లేకపోతే వాడు మంచి చేశాడని మనం ఫిక్స్ అయ్యేలా రిపోర్ట్ చేస్తారు. ఎంతైనా టీవీ రిపోర్టరేగా. ఫైల్ ఏది? సార్. నమస్తే సార్. సార్. త్రిపాఠి స్మగ్లింగ్ చేస్తాడని ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారు? రాంగ్ ప్లేస్లో రైట్ టైంకి ఉండేవాడే రిపోర్టర్ సార్. దాన్ని మించి నేను ఇంకేం చెప్పలేను. చెప్పాలి. త్రిపాఠిని చంపినందుకు సమాధానం. ఆత్మరక్షణ కోసం చంపాను. అది తప్పు కాదు. నువ్వు చేసింది ప్రీ ప్లాన్ మర్డర్. అనుకోకుండా చేస్తే రికార్డెడ్ ఎవిడెన్స్ ఎలా ప్లాన్ చేస్తావు ముందే? ఇంతకుముందు ఒక కార్ యాక్సిడెంట్, ఒక ఇల్లు కాలిపోవటం ఎలా షూట్ చేశాను, ఇది అలాగే షూట్ చేశాను. నువ్వు చెప్పింది కరెక్టే అనుకుందాం. అక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని తెలిసిన తర్వాత నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ ఎందుకు చేయలేదు? ఇన్ఫార్మ్ చేశాను కాబట్టే పట్నాయక్ అక్కడికి వచ్చారు. కానీ త్రిపాఠి అతన్ని నా కళ్ళ ముందే చంపేశాడు. త్రిపాఠి యాక్సిడెంట్ పేరుతో మర్డర్స్ చేయడం, తమ్ముడు షూట్ చేయడం, డ్రగ్స్ సప్లై చేయడం అన్నీ నీకు తెలుసు. కానీ పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేయలేదు. ఎందుకో తెలుసా? ఎందుకంటే ఒక క్రైమ్ ని కవర్ చేసి దాని మీద ఇంకో క్రైమ్ ని క్రియేట్ చేసి డబ్బు సంపాదించుకోవాలని తప్పు చేశావు. తప్పుని బయటపెట్టడం తప్పైతే ఇక్కడ మన అందరం నేరస్తులమే సార్. అయినా నేను అక్కడ చనిపోయి ఉంటే మీరన్నట్టు ఆ డబ్బు సంపాదించుకుని ఏం చేస్తాను? నువ్వైనా నిజం చెప్పు, బయటపడతావు. వాడు తప్పు చేయలేదు సార్. తప్పేం చేయలేదా? తన స్వార్థం కోసం తన కళ్ళ ముందే ప్రేమించిన అమ్మాయి తండ్రి చనిపోతే ఆ డెత్ ని కూడా ఎన్కాష్ చేసినవాడు. ఒక ఎస్ఐ చావుకి కారణమైనవాడు. తన కొడ్డు వస్తున్న ఒక రిపోర్టర్ చావుకి కారణమైనవాడు. పోలీస్ డిపార్ట్మెంట్కి అన్నీ తెలుసు. ఇప్పుడేగా నోటీస్కొచ్చావు. ఎక్కువ రోజులు తప్పించుకోలేవు. వెళ్ళండి. ఇదంతా ఎందుకు చేసావు? నీకేమైనా అయి ఉంటే? ఆ రోజు చేయాలనుకుంది సగమే చేయగలిగాను. ఈరోజు పూర్తి చేశాను. ఐమ్ సారీ. మంచివాడినో చెడ్డవాడినో నీకు అర్థం కాకపోవచ్చు. కానీ నేను వెళ్ళేదారికి ఎవరొడ్డొచ్చినా ఎవరని చూడను.